హాయ్ సార్. హాయ్ అండి. మీ పేరు సార్? నాగేశ్వరం అండి. సార్, ఈ ప్రభుత్వం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ 5 సంవత్సరాల్లో? ఇది బాబు గారి పరిపాలన ఆల్రెడీ చూసాం. ఏమీ లేని రాళ్ళు రప్పలనే ఈరోజు తెలంగాణ మొత్తానికి ఒక గుండెలా తయారు చేసిన ఆయన. ఆల్రెడీ 2014 నుంచి 19 చూసాం. కొన్ని వందల కంపెనీస్ని తీసుకొచ్చారు. అది పెద్ద కంపెనీస్, చిన్న చిన్న వాటిని లెక్కే లేదు. సో ఆయన పరిపాలన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. బాబు గారి పరిపాలనకి ఈ జగన్ గారి పరిపాలనకి తేడాలు సార్? డీడీ ఒక సీఎం డిస్ట్రాయర్, ఒక సీఎం డెవలపర్. సార్, జగన్ గారు ఓడిపోవడానికి కారణాలు ఏంటి సార్? మనకి మహాభారతంలో ఒకటి ఉంటుంది, కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని. జగన్ ఒక తప్పు చేస్తే ఈ తప్పు, 2 తప్పు చేస్తే ఈ తప్పు అని చెప్పొచ్చు. చేసి ప్రతి అడుగు తప్పే అన్నప్పుడు ఈ తప్పు వల్లే ఓడిపోయే ఏం లేదు. ఎస్పెషల్లీ ఆయన పరిపాలనే వరస్ట్ పరిపాలన. సార్, లోకేష్ గారి గురించి మాట్లాడతారా? లోకేష్ గారు అంటే యాక్చువల్గా ఆయన మీద నిజంగా ఆయన పడ్డ కష్టాలన్నీ ఈ లాస్ట్ 5 ఇయర్స్లో నాకు తెలిసి ఇంకొక నాయకుడు ఎవరు పడలేదు. ఒక నానుడు ఉంటుంది, రాయిని శిలగా మార్చింది. నాకు తెలిసి జగన్ అతిపెద్ద మంచి పని ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్కి లోకేష్ని ఒక నాయకుడిగా ఇట్లా ఉంటారు అని తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాడండి. సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడికి ఒక కృష్ణులా కావచ్చు ఆపన్నహస్తం అందించి ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలను తీర్చడానికి నేనంటూ ఉన్నాను అని చెప్పి బాబు గారితో పాటు ముందుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కష్టాలను తొలగించబోతున్నారండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.